గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు యశ్వన్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ కింద లైక్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. ఈరోజు మీకోసం పుష్ప 2 మూవీ గురించి రివ్యూ ఇద్దాం కానీ వచ్చాను. ఓకే, ఈ పుష్ప 2 ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ హాఫ్లో ఎలా మొదలవుతుందంటే మూవీ, అది గుజరాత్ నుంచి కంటైనర్ నుంచి ఎర్రసన్నం ఇలా బయటకు వచ్చి ఇలా విషయం గుజరాత్ సీఎంకి తెలిసిన తర్వాత పుష్పాని ఒక దాంట్లో కట్టేసి ఇలా లేపుతాడు. అలాగా ఈ మూవీ ఇలా కథలో డ్రీమ్ లాగా షో ఆన్ అవుతుంది. ఆ తర్వాత రష్మిక అన్న వాళ్ళ హస్బెండ్ని అంటది, మన అల్లు అర్జున్ గారిని పుష్పని ఒకడు అడుగుద్ది, ఒక కోరికతోతుంది ఏంటంటే, ఇది నాకు సీఎంతో మీరు ఫోటో దిగినట్టు మాకు ఒక ఫోటో తీసి నాకు పట్టుకొస్తారా, నేను ఇలాగ పెట్టుకుంటాను అంటే పుష్ప అంటే ఓకే అంటారు. ఓకే అని ఇలాగా తీసుకొచ్చి ఆ సీఎంకి పుష్ప అంటే పడదు. ఇలాగా ఫస్ట్ హాఫ్ ఇలా మొదలయ్యి చూస్తే మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్ అంటే ఇంకా బాగుంది. అలాగా జాత్రమ్మ సీన్ ఇలా జాత్రమ్మ సీన్లా మొదలవుతుంది. లాస్ట్లో ఫైట్ బాగుంది. ఓవరాల్గా మూవీ వచ్చేసరికి చాలా బాగుంది. దీంట్లో పాజిటివ్ నెగిటివ్ ఏంటంటే ఫైట్లు జాత్రమ్మ సీన్ ఇవన్నీ చాలా బాగుంది. అలాగే నెగిటివ్ పాయింట్లు ఏంటంటే మూవీ చాలా ల్యాగ్ తీసినట్టుంది, కొంచెం ల్యాగ్ తీశారు. అలా ల్యాగ్ తీయకుండా ఉంటే చూపించి సూపర్ హిట్ అయ్యేది, చాలా బాగుండేది. అలాగే ఓవరాల్గా మూవీ చూసి ఇంకా చూడలేని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చూడొచ్చు. మూవీ చూడలేని వాళ్ళు ఉన్నారు, మూవీ ఒక్కసారి వెళ్ళి చూడొచ్చు, చాలా బాగుంది. ఎవరైతే ఇంకా నేను చూడలేను వాళ్ళు మూవీ చూసి, ఎవరైతే చూడలేదు నేను అంటాను అంత మంచి మూవీ ఏం కాదు, గొప్ప మూవీ బ్లాక్ బస్టర్ మూవీ ఏం కాదు, వాళ్ళు ఒక్కసారి చూస్తే మళ్ళీ వెళ్ళింత టికెట్ వేస్ట్ తప్ప ఏం అంత బాగుంది. దీంట్లో స్మగ్లింగ్ ఎర్రసన్నం గురించి చెప్పారు తప్ప అంత ఏం లేదు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు, నేను రికమెండ్ చేస్తాను, వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఇంతవరకు నా ఛానల్ చూడకపోతే ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.